హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి, చెస్ట్ దగ్గర పట్టేయకుండా మనమైతే మెజర్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే పాటించాలండి. కటింగ్ చేసేటప్పుడు మెజర్ కూడా కరెక్ట్గా చేస్తేనే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి, భుజాలు జారవన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్లో మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఎలాగని చెప్పేసి. అలాగే చెస్ట్ లూజ్ని బట్టి మనము నెక్ షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలి, ఏ సైజు వరకు అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా ఇందులో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి, ఈ బ్లౌజ్ పీస్ మీద మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి, కటింగ్ కూడా చేస్తాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇగోండి, ఈ లోపల సైడ్ అయితే మీకు చూపిస్తానండి. ఈ పైన అయితే మార్కింగ్ అనేది పడిపోతుంది. సో అందుకని ఈ లోపల సైడ్ అనమాట మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇట్లా బ్లౌజులు వచ్చాయనుకోండి, అంటే ఫ్లవర్స్ అయినా లేదంటే కలంకారీ మోడల్ బ్లౌజులు వచ్చాయనుకోండి, చూసుకోండి ఫ్లవర్స్ కానీ లేదంటే బొమ్మలు కానీ వచ్చాయంటే ఉల్టా పడిపోతాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకొని మనమైతే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ కిందని ఫస్ట్ ఒక గీసాను కదండి, ఒక మార్కింగ్, అది ఎక్కువ తక్కువ ఉంటే అది కట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఈ పీస్ కట్ చేస్తున్నాను కదా, ఇదైతే ఎక్కువ తక్కువ ఉందండి, ఆ క్లాత్ అనేది తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసేది ఏంటంటే ఖర్చు గురించి. ఇగోండి ఈ విధంగా అనమాట. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంచేసుకోవాలండి, ఓపెన్స్ అయితే ఎదురుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారం అయితే మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఇట్లా మెజర్ చేసేసుకోండి పొడుగు అనమాట. కిందనే మనము 1/2 ఇంచ్ వరకు ఖర్చు వదిలేసాం కదండి. తర్వాత కరెక్ట్గా ఇట్లా షోల్డర్ దగ్గర నుండి కిందని ఫస్ట్ డాట్ వరకు ఇట్లా చూసేసుకోండి. ఎంత వచ్చిందంటే 16 ఇంచీలు వచ్చింది. అంటే ఇది పెద్ద సైజు బ్లౌజేనండి. హైట్ అయితే పొడుగు ఎక్కువ ఉంది కదా, ఇగోండి 16కి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ చివరి కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ఇట్లా లైన్ అనేది గీసేసుకోండి. పైన అయితే ఖర్చుకి మన ఇష్టం అండి, ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచ్ గీసేసుకోండి. పావు సరిపోద్ది, ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే కదండి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి, ఎందుకంటే క్లాత్ అనేది పోగుల్లాగా వచ్చేసింది అనుకోండి, ఇంక ఖర్చు అనేది ఉండదు అనమాట, అందుకోసం. సో అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి బ్లౌజ్ అనేది ఇట్లా హుక్స్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు నడుములోచు ఈ విధంగా చూసేసుకోవాలి. సో 2 సైడ్ జాయింట్ల దగ్గర కరెక్ట్గా నీట్గా ఇట్లా పట్టేసుకొని ఇగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. ఇవ్వండి బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, అక్కడ నుంచి నీట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడట మార్కింగ్ చేసుకోండి. ఇది నడుము లూజ్ అండి. ఇలాగైనా కొలచ్చు, లేదంటే టేప్తోనైనా మెజర్ చేసుకోవచ్చు. టేప్తో ఎలాగంటే కాజా పట్టి వదిలేయాలండి, ఉక్స్ పట్టి వరకు ఫోల్డింగ్ చూసుకొని తర్వాత ఫోల్డింగ్ చేసేసుకొని మెజర్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఈ మార్కింగ్ ఇలా చేస్తున్నాను కదండి, ఇలా ఎందుకంటే ఇట్లా లైన్ గీస్తున్నాను, ఈ విధంగా డైరెక్ట్గా గీసేయకూడదని చెప్తున్నాను అండి. ఎందుకంటే ఇక్కడట చెస్ట్ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండేటప్పుడు షేప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట చెస్ట్ ఇక్కడట. అదే మనము కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఇందాక గీసామనుకోండి, అక్కడ పట్టేసింది అనుకుంటే సెట్ కాదు, భుజాలు జారిపోతాయి అనమాట. అక్కడ పట్టేసిందంటే ఇలా లాగేస్తుందండి, అందుకోసం భుజాలు జారిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ ఉక్స్ పట్టి వైపు చూస్తే 9.5 వచ్చిందండి కరెక్ట్గా, ఈ విధంగా అనమాట. ఇలాగైనా చూసేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకోండి, నీట్గా ఇట్లా బ్లౌజ్ని సర్దేసుకోండి. ఈ సైడ్ని కుట్లు ఉంటాయి కదండి, సైడ్ కుట్లు, ఇక్కడ ఫస్ట్ కుట్టు నుండి మార్కింగ్ చేస్తాను, మీకు చూపిస్తానండి. ఇగో నీట్గా ఇలా పరిచేసుకోండి కరెక్ట్గా. ఈ సైడ్ని ఫస్ట్ కుట్టు నుండి ఇక్కడ కుట్టు వరకు ఇగోండి, చూసారా 19 ఇంచెస్ వచ్చింది. ఇగోండి ఇలాగా చూసారు కదా, ఈ మార్కింగ్ చేశాను కదండి, 19 వచ్చింది అనమాట. 19 రావడం వల్ల ఇప్పుడు ఎంత వచ్చింది, 38 వచ్చింది. అంటే టోటల్గా 38. ఈ విధంగానే కొలుచుకోవచ్చు అండి, లేదంటే ఫ్రంట్ వైపు అయినా హుక్స్ పట్టి వైపు అయినా కొలుచుకోవచ్చు. అదే కాజా పట్టి వైపు నుండి కొలిచామనుకోండి, కాజా పట్టి వదిలేసి మార్క్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇప్పుడు మీకైతే నేను చూపిస్తున్నాను. ఈ 38 సైజ్ కాబట్టి ఒకవైపు ఫోల్డింగ్ ఎంత వస్తుంది, 9.5 వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదండి, అలాగే బ్యాక్ సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అందుకోసం ఒకవైపు అయితే మార్క్ చేసుకుంటాం కదా. 9.5కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ మార్కింగ్ అనేది ఇక్కడ చేయండి, మిడిల్లోకి ఇట్లా ఇగోండి, చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. చేసినాక ఇట్లా చూసుకోండి, ఇలా స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఇప్పుడు కరెక్ట్గా లైన్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ లూజు అలాగే నడుము లూజు ఒకే లెవెల్లో ఉందన్నమాట. అలాగైతేనే ఇట్లా వచ్చేస్తుందండి, చూసారు కదా ఇలా. సో లేదంటే కొందరు చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు నడుము తక్కువ ఉన్నప్పుడు క్రాస్గా వేసేసుకోవాలండి. ఒకే లెవెల్లో వేసామనుకోండి, నడుము దగ్గర చాలా లూజ్ వచ్చేస్తుంది.
కొందరికి నడుము ఎక్కువ ఉండదు, చెస్ట్ తక్కువ ఉంటుంది అనమాట, చూసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఇంచుల వరకు ఖర్చు అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ షోల్డర్ ఏ విధంగా డ్రా చేస్తానో ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక నడుము ఎంత ఉందో ఒకసారి చూసేసుకొని ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఈ నడుము అంటే కిందన ఖర్చు ఉంది కదండి, ఆ ఖర్చు వదిలేసి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి కరెక్ట్గా. కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, 1/2 ఇంచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో హెమ్మింగ్ చేయడానికి 1/2 ఇంచ్ అయితే పెట్టాలండి. అదే మనం పైపింగ్ వేసామనుకోండి 1/4 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చెస్ట్ని బట్టి ఇప్పుడు ఇదిగోండి మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను నెక్ షోల్డర్ ఎంత పెట్టాలని. ఇది 38 సైజ్ అనమాట, అందుకని మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ 5.5 పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇందులోనే నెక్ వస్తుంది, షోల్డర్ కూడా ఇందులోనే వస్తుంది. ఇప్పుడు నెక్కి వచ్చేసి 2 మీద అంటే 2.5 పెట్టేసుకుంటే సరిపోద్దండి. మిగతాది షోల్డర్ కింద వదిలేయడమే. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా. లేదంటే ఇగోండి 2.5 ఇట్లా పెట్టేసి ఖర్చు వదిలేసి ఈ చిన్న షోల్డర్ ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు పెట్టేసుకొని సరిపోద్ది. ఈ విధంగా టోటల్గా 5.5 వచ్చిందండి. నార్మల్గానే నేను చెప్పాను కదా 5.5 పెట్టేసుకోవాలి. సో ఇదే చెస్ట్ అనేది 30 ఇట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళైతే 5 ఇంచీలు అనమాట. టోటల్గా 5 ఇంచీలు అండి. అందులో 2 ఇంచీలు నెక్ పెట్టేసుకొని మిగతాది 3 ఇంచీలు అనేది షోల్డర్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఖర్చు ఇంకా పెట్టనవసరం లేదు, ఖర్చుతో కలిపే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి శంఖదింపు. ఈ శంఖదింపు వచ్చేసి నేనైతే ఫస్ట్ 6 ఇంచీలు ఇచ్చానండి. ఇగోండి 6 ఇంచీలు కనిపిస్తుంది కదా, ఈ విధంగా 6 ఇంచీలు ఇచ్చాను. సో ఇప్పుడు ఈ 6 ఇంచీలన నేను మార్కింగ్ చేస్తానండి. ఇందులోనూ కరెక్ట్ సెట్ అవుతుందా లేదా, అదే మన చెస్ట్ లూజ్కి అలాగే ఆర్మ్ లూజ్ సెట్ అవుతుందో లేదో ఇక్కడ తెలుసుకోవాలండి. ఇగోండి మీకు తమ్నెల్లో చెప్పాను కదండి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ ఏ విధంగా మ్యాచ్ చేయాలనేది. ఇప్పుడు ఇక్కడైతే ఆ పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఆది బ్లౌజ్లో రౌండ్ చూసేసుకోండి. ఎక్కువ రౌండ్ అయితే కనిపించట్లేదు కదా, నార్మల్గా ఉంది కదండి, అందుకోసము ఈ కార్నర్లోనూ 1.5 అయితే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇగోండి ఈ రౌండ్ బట్టి కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ స్కేల్ ఉంది కదండి, ఈ కర్వ్ స్కేల్, దీంతో ఇలా రౌండ్ అనేది గీసేసుకోండి. మీకు మార్కింగ్ కనిపిస్తుందా చూడండి, కనిపించకపోతే నేను చెప్తున్నాను కదా ఇట్లా ఒకసారి వినండి. తర్వాత వచ్చేసి ఇగోండి ఫస్ట్ ఇగోండి ఇక్కడట రౌండ్ ఎంత ఉందో ఒకసారి ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. పైన 2.5కి పెట్టాను కదా, అలాగే కిందన కూడా 2.5కి పెట్టాను. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచీలకి పైకి పెట్టేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా పెట్టేసి రౌండ్ అనేది ఇచ్చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇక్కడ చెప్పాను కదండి, ఈ రౌండ్ బట్టి కూడా మనకి చంక దగ్గర కార్నర్లోన అంటే ఎంత పెట్టేసుకోవాలి అనేసి కూడా ఉంటుందండి. మామూలుగా రౌండ్ పెట్టేసామనుకోండి కార్నర్లోన 1.5 పెట్టాలి. అదే రౌండ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి, ఇందాక చూపించాను కదా ఆ విధంగా పెడితే చంక దగ్గర కార్నర్లోన 1.5 పెట్టాలి. అదే ఇంకా ఎక్కువ బ్రాడ్గా పెట్టామనుకోండి చంక దగ్గర రౌండ్ దగ్గర 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ అనమాట చెప్పాను కదండి, దీన్ని బట్టి చూసేసుకోవాలండి. ఇక్కడ 1.5 పెట్టాను కదా, తర్వాత కరువుతో గీసేసుకొని ఫస్ట్ ఇక్కడ మెజర్ చేస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో. ఖర్చు వదిలేయండి, ఖర్చు వదిలేసి ఇలాగ చూసేసుకుంటే ఎంత వచ్చింది, 8 మీద 8.5 వచ్చిందండి. అంటే 8 మీద 3 గీట్లు ఇట్లా వచ్చింది. ఇవ్వండి మీకు రాసి చూపిస్తున్నాను కదా ఈ విధంగా. సో ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఇగోండి ఇలాగ ఆది బ్లౌజ్ తీసేసుకున్నాక ఈ వెనక సైడ్ ఉంటుంది కదండి, లోపల సైడ్ నుంచి వెనక వైపు ఇట్లా కొలిచేసుకోండి. నీట్గా పట్టేసుకొని 1కి 2 సార్లు చూసేసుకొని ఇలా కొలవండి. ఆర్మ్ బ్లౌజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసేసుకోండి, నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి ఇలాగా ఒకసారి కొలవండి ఎంత వచ్చిందో. ఇగోండి చూసారా 9.5 వచ్చిందనమాట. ఇగోండి 9.5 వచ్చింది. ఫస్ట్ ఎంత వచ్చింది 8.5 వచ్చింది కదా, మ్యాచ్ అవ్వలేదండి. అందుకోసం ఇప్పుడు అయితే నేను ఇంకా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి దించుతున్నాను. అయితే మీరు చూసేసుకోండి 1/2 ఇంచ్ దించాలా 1/4 ఇంచ్ దించాలనేసి చూసుకొని అప్పుడు మనం దించేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఇంత దించేయాలని అయితే లేదు, మన ఆదా బట్టి. అంటే కొంచెం దించితే సెట్ అయిపోతుంది అనేసి అంటే మాత్రం కొంచెం దించేసుకోండి 1/4 ఇంచు. లేదు ఇప్పుడు నాకు ఎక్కడ 1 ఇంచ్ తేడా వచ్చింది కాబట్టి నేను 1/2 ఇంచ్ వరకు అయితే దించానండి. తర్వాత కార్నర్లోన 1.5 అని ఇచ్చాను. ఇచ్చేసినాక ఇట్లా మళ్ళీ ఒకసారి మెజర్ చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా గీసాం కదా, మళ్ళీ ఖర్చు వదిలేసి ఇట్లా మెజర్ చేసేసుకోండి.
చేస్తే ఎంతొచ్చింది? ఇప్పుడైతే సరిపోయిందండి. 9:30 అయితే వచ్చేసింది. ఇప్పుడేంటంటే నేను ఖర్చుతో కలిపి 6.5 ఇంచీలండి. ఖర్చు పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసినాక 6 ఇంచీలయితే సెట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నచ్చినట్టు గీసేసామనుకోండి చంక దగ్గర, ఇక్కడ ముడతలొస్తాయని చెప్తున్నానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ డాట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా వీళ్ళ హైట్ చూసారా? 16 ఇంచీలు ఉంది కాబట్టి 4 ఇంచీలు దాటి వేయాలండి. ఇట్లా వేస్తేనే 4.25 ఇట్లా వేస్తేనే వీళ్ళకి సెట్ అవుద్ది. లేకపోతే వీళ్ళకి జారినట్టు కనిపిస్తది. ఇక్కడ నుంచి కొంచెం క్రాస్‌గా తీసేసుకోండి. ముడతలు రాకుండా ఉంటాయి. కరెక్ట్‌గా ఉంటది. దిగిపోయినట్టుగా కనిపించదండి. బావుంటది. సెట్ అవుతదనమాట బ్లౌజ్ గూడాను. లేదంటే దిగిపోయినట్టు కనిపిస్తది. ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కదా! ఈ కార్నర్‌లోన దీన్ని బట్టి చూసేసుకోవాలండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా చెస్ట్ లూజ్ అనేది అదే ఆర్మ్ లూజ్‌కి ఏ విధంగా మార్క్ చేయాలనేది ఇక్కడ మాత్రమే చూసేసుకోవాలండి. దీన్ని బట్టి అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇంకా 8 ఇంచీల కంటే ఆర్మ్ రౌండ్ తక్కువొచ్చిందనుకోండి, మనకు 5.25, 5.5 ఇట్లానే చంక రౌండ్ అనేది వస్తదండి. అందరికీ 6 ఇంచీలయితే సెట్ అవ్వదు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఇదే విధంగా ఇక్కడట కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ అనేది డ్రాప్ అవ్వకుండా, అంటే భుజాలనేవి జారకుండా ఇక్కడి నుంచి కొంచెం ఇలా క్రాస్‌గా ఇగోండి భుజం వైపు కొంచెం లాప్ కట్ చేయాలి. ఇగోండి చంక వైపు కొంచెం పైకి ఇట్లా మార్కింగ్ చేసేసి కట్ చేసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు కట్ చేయకపోయినా సరే కుట్టేటప్పుడు కొంచెం స్లోప్ ఇచ్చేస్తే సరిపోతదండి. ఇలాగ ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా ఇలా కట్ చేసుకొని వచ్చేయాలండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకేవైనా వీడియోలు చేయాలంటే నాకు కామెంట్ చేస్తే నేను వీడియో చేసి పెడతాను. ఇగోండి ఈ కిందన కూడా కొంచెం ఇలా తీసేస్తే సైడ్‌ని ముడతలు కూడా రావు. జారిపోయినట్టు రాదు. ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తది. సో, చూసారు కదా! ఇదే విధంగా మనకి ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ తర్వాత మీకు చూపిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇది 38 సైజ్ అనమాట ఈ బ్లౌజ్ అనేది. ఈ సైజ్ ఎవరైనా సరే సేమ్ ఈ కొలతలతో కట్ చేసేసుకుంటే సరిపోతది. నేనైతే బ్యాక్ పార్ట్ చూపించాను కదా! నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. థాంక్ యూ.